రైతు భరోసా డబ్బులు జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా డబ్బులు విడుదల చేసినట్లు తెలిపారు. ఇవాళ 4,41,911 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయన్నారు. ఇక 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు 563 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. విడతల వారీగా మార్చి 31 లోపు రైతు భరోసా డబ్బులు పూర్తి చేస్తామని సూచించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. స్పందన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా మీద కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకం కింద నిన్న అందరికీ కూడా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భంలో మంత్రి ప్రకటన కూడా ఇవాళ కీలకంగా మారింది. మొత్తం తెలంగాణలోని 32 హైదరాబాద్ మినహా 32 జిల్లాలోని 563 మండలాలకు సంబంధించినటువంటి 577 గ్రామాలలో దాదాపుగా 4,41,911 మంది రైతులకు సంబంధించి మొత్తం కూడా ఇవాళ 569 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా అందరికీ వర్తిస్తుంది, ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా అందరికీ వస్తాయని నిన్న ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. డబ్బులు పడతాయని చూసినటువంటి సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు మాత్రము మండలానికి ఒక గ్రామంలోనే ఉన్న రైతులందరికీ కూడా ఇవాళ డబ్బులు ఇస్తాము, విడతల వారీగా కూడా రైతు భరోసా రైతులకు అందుతుందని తుమ్మల చేశారు. ఈ ప్రకటనతోటి రైతుల్లో కొంత అయోమయం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా డబ్బులు వేయాల్సినటువంటి ప్రభుత్వము విడతల వారీగా వేస్తామని చెప్పడం కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి రైతుల్లో కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈ రైతు భరోసా కోసం గత కొంతకాలంగా దాదాపుగా 10 నెలల కాలం నుంచి కూడా రైతులు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 పంటలకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్ లో పడతాయని ప్రభుత్వము చెబుతున్నప్పటికీ కూడా అది సాధ్యపడలేదు. నిన్న 4 పథకాలతో పాటు ఈ రైతు భరోసాను కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇక డబ్బులు పడతాయని ఆశగా చూసినటువంటి రైతులకు కొంత నిరాశ చెందినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు, విడతల వారీగా చేస్తామని తుమ్మల ప్రకటన చేశారు. మార్చి 31వ తేదీ వరకు కూడా విడతల వారీగా కూడా రైతుల అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఇవాళ చాలా మంది ఇది తెలియని రైతులంతా కూడా కొన్ని జిల్లాలలో ఆయా బ్యాంకుల వద్దకు వెళ్లి తమ డబ్బులు ఇంకా పడలేదని బ్యాంకు అధికారులను అడిగినటువంటి సందర్భాలు కనిపించినాయి. దీంతో రైతులు డబ్బులు పడకపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా నిరాశగా వెనకకు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతు భరోసా కింద చాలా భూములకు ఈసారి ఈ భరోసాని కట్ చేసినటువంటి పరిస్థితి చూసుకున్నాము. ఎందుకంటే నిజమైన రైతుకు లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకనే కొంత ఈ ప్రక్రియకు ఆలస్యం జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అట్లాగే అటు రియల్ ఎస్టేట్ చేసినటువంటి భూములకైతేంది, సాగు చేయని భూములకు, అటు ఐటీ ఎవరైతే కడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వమని ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలోనే కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు ప్రక్రియ ప్రారంభించినటువంటి నేపథ్యంలో కూడా ఇంకా కొర్రీలు పెట్టి దాన్ని ఆపడం వల్ల కూడా రైతుల్లో అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మార్చి 31వ తారీఖు వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇంకా 2 నెలల పాటు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పడం భావ్యం కాదు. గత ప్రభుత్వం కూడా రైతు బంధు కింద ఇచ్చినటువంటి పైసలన్నీ కూడా ఒక్కసారిగా అకౌంట్ లో జమ అయ్యాయి. ఒకసారి డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారంగా గత గవర్నమెంట్ పూర్తి స్థాయిలో డబ్బులను రైతుల అకౌంట్ లో వేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందని కూడా రైతుల్లో కొంత ఆందోళన, ఆవేదన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే వరవడిగా కొనసాగితే ప్రభుత్వం మీద ఇప్పటికే రైతులు కొంత వ్యతిరేకత భావంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 పంటలకు సంబంధించినటువంటి రైతు భరోసాను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇప్పటికే వారందరి డేటాని కూడా మొన్న 3 రోజులు జరిగినటువంటి గ్రామ సభల్లో ప్రజాపాలనలో మొత్తం కూడా సేకరించినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారి అంటే వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి పైసల మీద ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు.
రైతుల అకౌంట్లకు సంబంధించి ఈ ప్రక్రియ అయితే మార్చి వరకు కొనసాగుతుందని చెప్పారు. అయితే కౌలు రైతులకు సంబంధించి ఒక ప్రకటన అయితే దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. వాళ్ళ వివరాలన్నీ అయితే ప్రభుత్వము అధికారుల నుంచి సేకరించింది, కానీ పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేయబడంతో కూడా కౌలు రైతులు కూడా దాని మీద కొంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మార్చి 31 తారీఖు వరకు కొనసాగే ఈ ప్రక్రియకు సంబంధించి రైతుల్లో అయితే కొంత ఆందోళన నెలకొంది. ఇప్పటికే దీన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేసే వరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే ప్రభుత్వ పథకాలు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే, అంటే బీపీఎల్ కోట పేదలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయి. ప్రభుత్వానికి ఉన్నతమైన వర్గాలకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలంటే కుదరదు. దాన్ని ప్రజలే గుర్తించి ఆ సమాచారాన్ని కూడా తమకు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా కీలకంగా ఇవాళ వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ ఆకాష్.